ఓం శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతి ఏ నమో నమ. వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురుమే దేవ సర్వకార్యేషు సర్వదా. మన జాతకంలో రాశి చక్రంలో లగ్నాన్ని నుంచి 7వ స్థానం అంటే 7వ భావాన్ని కళత్ర భావము అంటారు. ఈ కళత్ర భావాన్ని చూసి జాతకస్తుడికి మనం ఏమి చెప్పచ్చు అంటే అతని యొక్క వివాహం గురించి చెప్పచ్చు. అతని యొక్క వివాహం ఏ రకంగా అవుతుంది, అదేవిధంగా అతని యొక్క భార్య, అదే అమ్మాయి అయితే అతనికి వచ్చే భర్త గురించి చెప్పచ్చు. అదేవిధంగా అతని యొక్క సంసార జీవితం గురించి తెలుసుకోవచ్చు. 7వ స్థానాన్ని 7వ భావాన్ని బట్టి అతని యొక్క సంసార జీవితం గురించి చెప్పచ్చు. అదేవిధంగా అతని యొక్క జ్ఞాపక శక్తి, కొంతమందికి తొందరగా మర్చిపోవడము, కొంతమంది కొన్ని విషయాలను ఎక్కువ గుర్తుపెట్టుకోవడం, జ్ఞాపకం పెట్టుకోవడం ఉంటాయి. ఇవన్నీ కూడా సప్తమ కళత్ర భావాన్ని బట్టి చెప్పచ్చు. అతనికి చోర లక్షణం ఉందో లేదో అంటే దొంగతనం చేసే బుద్ధి ఉంటుంది కదా, ఈ బుద్ధి ఉందో లేదో కూడా మనం కళత్ర భావాన్ని బట్టి చెప్పచ్చు. అదేవిధంగా ద్వికళత్ర స్థితి అంటే కొంతమందికి 2-3 పెళ్ళిళ్ళు అవుతూ ఉంటాయి. కొన్ని కారణాల వల్ల విడాకులు తీసుకుని 2వ పెళ్ళి 3వ పెళ్ళి ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. ఇవన్నీ కూడా ద్వికళత్ర స్థితి అనేది కూడా మనం కళత్ర భావాన్ని బట్టి చెప్పచ్చు. అదేవిధంగా భార్య అయితే భర్త యొక్క మారక స్థితి, భర్త అయితే భార్య యొక్క మారక స్థితి, ఇవన్నీ కూడా మనం కళత్ర భావం 7వ భావాన్ని చూసి చెప్పచ్చు. ఈ 7వ భావానికి కళత్ర భావ కారకుడు ఎవరు అంటే శుక్రుడు. కళత్ర భావ కారకుడు ఎవరు అంటే శుక్రుడు అన్నమాట. కళత్ర భావ కారకుడు శుక్రుడు. ఈ కళత్ర భావాన్ని ఏమేమి చెప్పచ్చు, అతని యొక్క జీవితంలో వివాహం గురించి చెప్పచ్చు. అంటే లవ్ ఆర్ అరేంజ్ మ్యారేజ్, ఈ విషయాలు తెలుసుకోవచ్చు. అదేవిధంగా అతని యొక్క భార్య యొక్క స్థితిగతుల గురించి చెప్పచ్చు. ఎలాంటి భార్య వస్తుందో లేదో అనేది చెప్పచ్చు. అదే అతని యొక్క సంసార జీవితం సజావుగా సాగుతుందో లేదో చెప్పచ్చు. అదేవిధంగా అతని యొక్క జ్ఞాపక స్థితి గురించి, జ్ఞాపక శక్తి గురించి మనం చెప్పచ్చు. అదేవిధంగా అతని యొక్క లక్షణాలు, చోర లక్షణాలు అంటే చోర అంటే దొంగతనం అనమాట. దొంగతన లక్షణాలు, దొంగ లక్షణాలు ఉన్నాయో లేదో కూడా మనం జాతకాన్ని చూసి చెప్పచ్చు. అదే అతని యొక్క ద్వికళత్ర స్థితి, కొన్ని కారణాల వల్ల డైవర్స్ అయ్యి 2వ పెళ్ళి 3వ పెళ్ళి చేసుకుంటుంటారు కదా, ఆ స్థితిని కూడా మనం కళత్ర భావం చూసి చెప్పచ్చు. భార్య యొక్క మారక స్థితి, భర్త యొక్క మారక స్థితి కూడా మనం కళత్ర భావాన్ని చూసి చెప్పచ్చు. ఇవి ద్వాదశ భావాల్లో 7వ భావం కళత్ర భావం. దీనికి కళత్ర భావ కారకుడు ఎవరు అంటే శుక్రుడు అనమాట. తరువాత వచ్చేది ఆయుష్ భావం, 8వ భావం. దాని గురించి మనం మాట్లాడుకుందాం. ఇక 8వ భావం, మనకి ద్వాదశ భావాల్లో కూడా 8వ భావాన్ని ఆయుష్ భావం అంటారు, ఆయుర్ధాయ భావం కూడా అని కూడా అంటారు. ఈ 8వ భావాన్ని ఆయుర్ధాయ భావం, ఆయుష్ భావం అంటారు. ఇప్పుడు ఈ 8వ భావాన్ని బట్టి మన జాతకస్తుడికి ఏం చెప్పచ్చు అంటే లగ్నం నుంచి, జాతకస్తుడి యొక్క లగ్నం నుంచి 8వ స్థానం, 8వ భావం ఆయుష్ భావం. అతని యొక్క 8వ భావాన్ని బట్టి మనం అతని యొక్క ఆయుర్దాయము, ఆయుష్ చెప్పచ్చు. అంటే లాంగ్ స్పాన్, షార్ట్ స్పాన్, ఇవన్నీ కూడా మనం ఆయుష్ చెప్పగలిగేది 8వ భావం. అదేవిధంగా అతను సౌఖ్యంగా జీవిస్తాడు అంటే కంఫర్ట్స్తో జీవిస్తాడా లేదా అనేది కూడా మనం 8వ భావాన్ని బట్టి చెప్పచ్చు. అదేవిధంగా అతనికి తండ్రుల నుంచి, తాతల నుంచి వచ్చే వారసత్వపు ఆస్తి, ఇది కూడా మనం 8వ స్థానాన్ని బట్టి చెప్పచ్చు. అదేవిధంగా అతను సోదరులతో ఉండే విరోధాలను కూడా మనం 8వ భావాన్ని బట్టి చెప్పచ్చు. అదేవిధంగా దీర్ఘకాలిక వ్యాధులు అంటే చాలామందికి దీర్ఘకాలిక వ్యాధులు ఉంటాయి. వాటి యొక్క స్థితిగతుల్ని 8వ స్థానంలో ఉండే గ్రహాల యొక్క స్థితిగతులను బట్టి దీర్ఘకాలిక వ్యాధుల గురించి కూడా మనం చెప్పచ్చు. అదేవిధంగా ఆపరేషన్స్, శస్త్రచికిత్సలు లాంటివి, గుండెకి జరిగే శస్త్రచికిత్సలు లాంటివి, ఇవన్నీ కూడా మనం 8వ భావాన్ని బట్టి చెప్పచ్చు. అదే పాప మార్గంలో సంపాదించే ధనాన్ని కూడా మనం 8వ భావాన్ని బట్టి చెప్పచ్చు. అంటే రాంగ్ వేలో సంపాదించే డబ్బును కూడా మనం ఆయుష్ భావాన్ని బట్టి చెప్పచ్చు. అదే అవయవ లోపాలు అంటే కొంతమంది అంగవైకల్యం ఇలాంటివి ఉంటాయి కదా, ఇవన్నీ కూడా మనం 8వ భావాన్ని బట్టి చెప్పచ్చు. ఈ ఆయుష్ భావానికి భావకారకుడు ఎవరు అంటే శనీశ్వరుడు. ఆయుష్య భావకారకుడు ఎవరు అంటే శనీశ్వరుడు. ఇప్పుడు ఆయుష్ భావాన్ని బట్టి ఏం చెప్పచ్చు అంటే అతని యొక్క లైఫ్ స్పాను, అతని యొక్క కంఫర్ట్స్, వారసత్వపు ఆస్తులు, అదేవిధంగా అతను అన్నదమ్ములతో ఉండే విరోధాలు, అదేవిధంగా అతని యొక్క దీర్ఘకాలిక వ్యాధులు,
అదేవిధంగా అతనికి జరిగే ఆపరేషన్స్, శస్త్రచికిత్సల గురించి, అదేవిధంగా అతను రాంగ్ వేలో సంపాదించే ధన సంపాదన గురించి, అతని యొక్క అంగవైకల్యాల గురించి కూడా మనం ఆయుష్ భావాన్ని చూసి జాతకస్తుడికి చెప్పవచ్చు అనమాట. ఇది 8వ భావం. తర్వాత 9వ భావాన్ని భాగ్యభావము, నవమ భావము అని అంటారు. దాని గురించి మనం చెప్పుకుందాం. ఇక మనం ద్వాదశ భావాల్లో 9వ భావం గురించి మాట్లాడుకుందాం. 9వ భావాన్ని భాగ్యభావము లేక పితృభావము అని కూడా అంటాం. పితృభావము అని కూడా అంటాం. భాగ్యభావము లేక పితృభావము అనుకుంటాం. అంటే జాతకంలో రాశి చక్రంలో లగ్నం నుంచి 9వ స్థానం, ఆ స్థానాన్ని బట్టి, భాగ్యభావాన్ని బట్టి మనం ఏం చెప్పచ్చు అంటే అతని యొక్క పూర్వజన్మ పుణ్యము, అంటే పూర్వజన్మలో చేసుకున్న పాపుణ్యాలకి సాక్షి మాత్రమే ఈ జన్మ ఉంటుందనేది మన కర్మ సిద్ధాంతం. కాబట్టి అతని యొక్క పూర్వజన్మ పుణ్యము, అతని తండ్రి నుంచి వచ్చే ధనము, అంటే కేవలం తండ్రి నుంచి వచ్చే ధనము, అదేవిధంగా తండ్రి నుంచి వచ్చే వృత్తి, అతని యొక్క ఆధ్యాత్మికత అంటే భక్తి, అతను చేసే పనిలో ఉండే చిత్తశుద్ధి, అంటే జాతకస్తుడు చేసే పనిలో ఉండే చిత్తశుద్ధి, అతన్ని నీతి, అంటే అతను ఉండే నీతి స్థితి, అంటే నీతిగా బతుకుతాడా లేదనేది చెప్పగలిగేది. అదే అతను ఎలాంటి వారితో స్నేహం చేస్తాడో, అంటే సజ్జన సాంగత్యము, మంచి వారితో స్నేహం చేసే స్థితి, అతను అన్ని కంఫర్ట్స్ అంటే అష్టైశ్వర్యాలు అతనికి ఉంటాయో లేదో చెప్పే స్థితి, అదేవిధంగా అతని యొక్క పదవీ యోగాలు, అతని పదవులు వస్తాయో లేదనే విషయాలు, ఇవన్నీ కూడా అతను ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేస్తారో లేదో అనే విషయాలు. అంటే మనం 9వ భాగ్యభావాన్ని బట్టి అతని యొక్క పూర్వజన్మ పుణ్యము, తండ్రి నుంచి వచ్చే ధనము, తండ్రి నుంచి వచ్చే వృత్తి, అదేవిధంగా అతని యొక్క భక్తి, ఆధ్యాత్మిక చింతన, అతను చిత్తశుద్ధిగా చేస్తాడో లేదో అనే విషయాలు తెలుసుకోవడము, అతను నీతిపరుడో కాదో తెలుసుకోవడము, అతను సజ్జన సాంగత్యం చేస్తాడు లేదో తెలుసుకోవడము, అష్టైశ్వర్యాలు అతనికి అన్ని కంఫర్ట్స్ ఉంటాయో లేదో తెలుసుకోవడము, అదేవిధంగా అతనికి మంచి పదవులు వస్తాయో, అతను మంచి పదవులను అలంకరిస్తాడా లేదనే విషయం తెలుసుకోవడము, అతను ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేయిస్తాడా లేదనే విషయాలు తెలుసుకోవడము, ఇవన్నీ కూడా అతని జాతకంలో ఉండే భాగ్యభావాన్ని బట్టి, అంటే పితృభావాన్ని బట్టి మనం చెప్పవచ్చు అనమాట. పితృభావ కారకుడు ఎవరు అంటే రవి.